జ్వాలాముఖి దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయలో ఉన్న ఈ దేవాలయంలో భూమిలో నుంచి కొన్ని జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. అసలు భూమిలో నిరంతరం ఈ అగ్ని జ్వాలలు రావడానికి గల కారణం ఏమిటి? సైంటిస్టులు దీనికి కారణం ఈ దేవాలయం కింద సహజ వాయువులు ఉండటం ద్వారా ఇలా జ్వాలలు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయం నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి భూమిలో దాదాపు ఎంతో లోతుగా తవ్వి పరిశోధనలు చేయగా అక్కడ ఎలాంటి సహజ వాయువులు లేవని నిర్ధారణ అయింది. అంతేకాదు ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక దేవాలయం. అసలు అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? ఇక్కడ వస్తున్నటువంటి అగ్ని జ్వాలలను అమ్మవారి రూపంగా పూజించడానికి గల కారణం ఏమిటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలు కొన్నిటిని శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశంలో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి 3 దేశాలలో కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయాలనుకొని అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తె సతీదేవిని అల్లుడి శివుడిని పిలువడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రథమగణాలను వెంట పెట్టుకొని యాగానికి వెళ్ళిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలోకి దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో ఆమె మృతు శరీరాన్ని అంటిపెట్టుకుని తన జాగద్రక్ష కార్యాన్ని పక్కన పెట్టాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కార్తవ్యోన్ముఖుడిగా చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెప్తారు. అయితే జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఓ జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణమేమిటో ఎవ్వరికీ అంతుపట్టదు. జ్వాలాముఖి దేవి ఆలయం చరిత్రలో అక్బర్కు సంబంధించి మరిన్ని విశేషాలు ఉన్నాయి. ముస్లింలు దేవతలను పూజించటం ఇష్టపడని దానివల్ల అక్బర్ ఈ ఆలయంలో వెలుగుతున్న సహజ జ్వాలను ఆర్పాలని అనుకున్నాడు. ఆలయం చుట్టూ పెద్ద నీటి కుంటలను ఏర్పాటు చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ కొన్ని నెలల పాటు నీరు నిల్వ ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మంటలు ఆగకపోవడంతో చూసిన అక్బర్ ఈ అద్భుతాన్ని అంగీకరించి అమ్మవారి శక్తిని నమ్మి ఆమెకు బంగారు ఛాత్రిని సమర్పించాడు. అప్పటి నుండి జ్వాలాముఖి ఆలయం మహత్తర శక్తిపీఠంగా మరింత పేరు తెచ్చుకుంది. జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఒక స్థల పురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారిలో కలలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలకుశంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు. కానీ బగబగా మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇప్పటికీ అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహము కనిపించదు. ధౌలాధర్ పర్వతాల దిగువన ధర్మశాల షిమ్లా రోడ్డు మార్గం పక్కనే ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేల మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యం దుర్గా సప్తసతి పారాయణ నడుమ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపాన్ని దర్శించుకొని పునీతులవుతుంటారు. ఇలాంటి అంతుచిక్కని రహస్య దేవాలయాలు మన భారతదేశంలో కొన్ని వందల వేలు ఉన్నాయి. ఇలాంటి అద్భుత దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.